సౌదీ అరేబియా మ్యాప్ని జూమ్ చేసి చూస్తే ఎడారి మధ్యలో చాలా పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఈ పచ్చటి వలయాలు కనిపిస్తాయి. నిర్మానుష్యంగా ఉన్న ఈ ఎడారిలో ఆసక్తికరమైన విషయం జరగబోతోందని తెలుస్తోంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ఎంఎస్ రెడ్డి. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. గోబీ ఎడారి ప్రపంచంలోని అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఎడారి. చైనా నుండి మంగోలియా వరకు వ్యాపించిన ఈ ఎడారి ప్రతి సంవత్సరం 6,000 చదరపు కిలోమీటర్ల పచ్చని భూమిని కోల్పోయి బంజరు భూమిగా మారిపోతుంది. ఈ కారణంగా ఇంత పెద్ద భూభాగంలో ఇప్పుడు కొన్ని వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్నది గోబీ ఎడారి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎడారులన్నీ నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. మరియు ఇది జరగడానికి అతిపెద్ద కారణం వాతావరణ మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్. కొంతవరకు మానవులమైన మనమే దీనికి బాధ్యులం. స్వప్రయోజనాల కోసం చెట్లను నరకడం, భారీ పరిశ్రమను నెలకొల్పి పర్యావరణాన్ని పాడు చేయడం మానవ నిర్మిత విపత్తు ఎడారీకరణ అంటారు. ఎడారీకరణ చాలా వేగంగా విస్తరిస్తుంది. 2050 నాటికి భూమిపై 25% భూమి బంజరు మరియు పనికిరాని భూమిగా మారుతుంది. 2100 నాటికి 50% క్షీణించిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ పరిస్థితి అంత భయానకంగా లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి సౌదీ అరేబియా అమలుపరుస్తున్న విధానాలు నిజంగా ప్రశంసించదగినవి. 1938కి ముందు సౌదీ అరేబియాతో పాటు అరబ్ దేశాలన్నీ అంత ధనిక దేశాలుగా లేవు. అయితే ఆ తర్వాత ఇక్కడ నుంచి చమురు నిల్వలు కనిపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్ పెరుగుతుండడంతో వారి వద్ద ధనం కూడా పెరుగుతూనే వచ్చింది. ఈ డబ్బుతో ఎన్నో ఏళ్లుగా విలాస జీవితం కొనసాగింది. పెద్ద పెద్ద ప్యాలెస్లు, విలాసవంతమైన జీవనశైలి, లెక్కకు లేనంత డబ్బు సంపాదన. ఇదంతా చమురు నుండి వచ్చిన డబ్బు యొక్క ఫలితం. మరియు అక్కడ చాలా చమురు నిల్వలు ఉన్నాయి. నేటికి సౌదీ అరేబియాలో చాలా చమురు నిల్వలు ఉన్నాయి. ఆ దేశ చమురు ప్రపంచానికి ఎగుమతి చేయకపోతే రాబోయే 221 సంవత్సరాలకు వారి దేశ వినియోగాన్ని తీర్చగలరు. కానీ చమురు ఎగుమతి చేయడం తప్ప వారికి మరో మార్గం లేదు. ఇక ఆలస్యంగానైనా సౌదీ అరేబియా నేతలకు ఈ విషయం అర్థమైంది. చాలా సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో దేనికి కొరత లేదు. వారికి చాలా కొనుగోలు శక్తి ఉంది. వారు తమకు అవసరమైన అన్ని వస్తువులను సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. ఆహారం మరియు పానీయాలు, పండ్లు, కూరగాయలు మరియు నీటి వంటివి. అవును, సౌదీ అరేబియా దగ్గర చమురు తప్ప త్రాగడానికి నీరు లేదు. చాలా సంవత్సరాలుగా త్రాగే నీటిని ఫ్రాన్స్, ఇటలీ, కువైట్ మరియు యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎడారీకరణే. అంతేకాదు, ప్రపంచంలోని అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది లెక్కింపబడుతుంది. సౌదీ అరేబియాలో సంవత్సరానికి కేవలం 4 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది. అది కూడా పశ్చిమ పర్వతాలలో పడి నీరు నేరుగా ఎర్ర సముద్రంలోకి ప్రవహిస్తుంది. చమురు మరియు దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల మీద ఆధారపడకుండా ఉండటానికి 1970లలో సౌదీ అరేబియా తన వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. తద్వారా దేశ సొంత అవసరాలను తీర్చే శక్తి సంపాదించవచ్చు. ఈ రోజు కనుక శాటిలైట్ ద్వారా చూస్తే సౌదీ అరేబియాలోని లక్షల ఎకరాల బంజరు భూమి మెల్లిమెల్లిగా పచ్చని వలయ ఆకారాలలోకి మారుస్తున్నారు. ఈ వలయ ఆకారాలు మరేవో కాదు, వ్యవసాయ భూములు. వీటికి మధ్యలో పివోట్ నీటిపారుదల ద్వారా నీళ్లు ఎంత అవసరమో అంతే అందిస్తారు. ఈ పొలాలకు మధ్యలో అమర్చిన ఒక భారీ పైపు దాని స్థిర మార్గంలో కదులుతూ ఉంటుంది. అందుకే ఇవి వలయాకారంలో ఉంటాయి. వాడీ అల్ దవాసిల్లో ఈ వ్యవసాయ భూములు 5,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడినవి. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. మనకు చిన్న చిన్నగా కనిపిస్తున్న వేలల్లో ఉన్న ఈ పచ్చని వలయాలు ఒక్కొక్కటి 1 కిలోమీటర్ వ్యాసంలో ఉంటాయి. అనగా ప్రతి వృత్తం దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. మామూలుగా వరద నీటిపారుదల వ్యవసాయంలో చాలా నీరు భూమి ద్వారా గ్రహించబడుతుంది మరియు కొద్దిగా ఆవిరి కూడా అయిపోతుంది. కానీ సెంటర్ పివోట్ ఇరిగేషన్లో పంటకు కావలసినంత నీరు మాత్రమే ఇవ్వబడుతుంది. దీని కారణంగా 90% నీరు అందులో ఆదా అవుతుంది. ఇక్కడ ఒక్క దగ్గరే సౌదీ అలాంటి వ్యవసాయ భూములు సృష్టించడం లేదు. మొత్తం సౌదీలో వేలాది చదరపు కిలోమీటర్ల మేర ఇలాంటి వ్యవసాయ భూములు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో లైన్ సిటీ నిర్మిస్తున్న తబూక్ ప్రొవిన్స్ కూడా ఉన్నాయి.
కానీ సౌదీకి ఇంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రశ్న. ఈ దేశంలో జీవనదులు లేవు మరియు ఇక్కడ అంత వర్షం కూడా పడదు. 1970వ దశకంలో సౌదీ అరేబియా కూడా ఎడారి కింద నీటిని వెతకడం ప్రారంభించిన తర్వాత ఎంతో కాకుండా వారికి 480 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు లభించింది. 1970 నుంచి నేటి వరకు సౌదీలో భూగర్భ జలాల నుంచి 21 క్యూబిక్ కిలోమీటర్ల మేర నీరు సేకరించి వ్యవసాయానికి ఉపయోగించారు. భూగర్భ జలాలే కాకుండా డీశాలినేషన్ ద్వారా అంటే సముద్రపు ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి ఉత్పత్తి చేయడంలో సౌదీ అరేబియా కూడా అతిపెద్ద దేశంగా ఉంది. అయితే నిరంతర డీశాలినేషన్కు చాలా శక్తి అవసరమవుతుంది. ఇది ప్రస్తుతం ఇంధనం మరియు అణుశక్తి నుంచి లభిస్తుంది మరియు భూగర్భ జలాల నీరు పరిమితంగానే ఉంది. ఇంకో 50 సంవత్సరాల్లో ఇవి కూడా అంతమైపోతాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి సౌదీ అరేబియా యొక్క పశ్చిమ తీరంలో ఒక కొత్త ప్రయోగం జరుగుతోంది. ఈ పర్వతాలలో వార్షిక వర్షపాతం ఎర్ర సముద్రంలోకి కలిసిపోతుంది. ఇక్కడ అల్ బైదా ప్రాజెక్ట్ పేరుతో ఒక కొత్త ప్రయోగం చేయబడింది. దీనివల్ల బంజరు భూములు, పర్వతాలు పచ్చగా మారుతున్నాయి. అది కూడా ఆకస్మిక వరదల ద్వారా. సౌదీ అరేబియాలో పశ్చిమాన 2-3 సంవత్సరాలకు ఒకసారి వర్షపు నీరు ఎడారి గుండా ప్రవహిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ క్లిప్లు మనము చూస్తూనే ఉన్నాము. నిపుణులతో కలిసి ఈ నీటిని పర్వతాలలో బంధించాలనే ఆలోచనను ప్రతిపాదించారు. కొండలపై టెర్రేస్లు కట్టడం మరియు డ్యామ్లను నిర్మించడం ద్వారా పర్వతాల నీటిని నిలిపివేశారు మరియు ఆ పర్వతాలపై వృక్ష సంపదను ప్రారంభించారు. అధిక వేగంతో సముద్రంలోకి వెళ్లే నీరు టెర్రేస్ల సృష్టి కారణంగా దాని వేగం తగ్గి కొండల్లో నిలిచి ఉంటుంది మరియు వృక్ష సంపద దాన్ని గ్రహిస్తుంది. బదులుగా వేలాది క్యూబిక్ మీటర్ల నీరు వ్యర్థం కాకుండా కొండలని పచ్చగా మారుస్తుంది, మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా. దీంతో పాటుగా ఎడారిని పచ్చగా మార్చడం వల్ల ఎక్కువ వర్షాలను ఉత్పత్తి చేయడానికి సౌదీ అరేబియా కూడా సామూహిక స్థాయిలో సౌర మరియు పవన క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. అయితే సౌర క్షేత్రాలు సూర్యుని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అవి వర్షానికి ఎలా కారణమవుతాయి? ఎడారిలో సోలార్ ఫామ్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా సూర్యరశ్మి సోలార్ ప్యానెళ్లను తాకి ప్రతిబింబించి వాతావరణం వేడి చేస్తుంది మరియు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పైకి వెళ్ళి చల్లటి గాలితో ఢీకొని వర్షం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గాలి టర్బైన్లు కూడా గాలిని పైకి నెట్టివేస్తాయి. అయితే ఇది ఏటా 5 సెంటీమీటర్ల ఎక్కువ వర్షపాతం ఉత్పన్నం చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా బంజరుగా ఉన్న ప్రాంతాలు కనీసం చిన్న చిన్న ఎడారి మొక్కల పెరుగుదలతో అటవీ ప్రాంతంగా మారి ఎడారి పెరగడం ఆగిపోతుంది. క్లిష్ట పరిస్థితుల్లో పోరాడుతూ వేలల్లో కాకుండా లక్షలాది పచ్చని పొలాలను సృష్టించడంలో సౌదీ సఫలమైందని అనటానికి ఎలాంటి సందేహం లేదు. 1960లో సౌదీ అరేబియా కేవలం 11,400 చదరపు కిలోమీటర్ల సారవంతమైన భూమిని కలిగి ఉండేది. సంవత్సరాల తరబడి శ్రమించి ఇప్పుడు 35,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ వ్యవసాయ భూములు నిర్మింపజేశారు. ఇవి ఎంత పెద్దవి అంటే తాయివాన్ లేదా బెల్జియం దేశమంతా. ఈరోజు సౌదీ ప్రాంతం చాలా స్వయం సమృద్ధిగా మారింది మరియు మొక్కజొన్న, సోయాబీన్స్, ట్రీనట్స్, గోధుమలు మరియు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎడారీకరణను అధిగమించడానికి సౌదీ అరేబియా 2022లో 1,20,00,000 కొత్త చెట్లను నాటింది. వారి లైన్ సిటీ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి ఈ చెట్లు 2,25,000 హెక్టార్ల ఎడారి భూమిని పచ్చగా మార్చగలదని సౌదీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మరవకండి, ఎందుకంటే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, విశేషాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్.